13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు ఉండే వాళ్ళని, ఈ మధ్యకాలంలో ఉండే వాళ్ళని టీనేజ్ గ్రూప్ అని అనటం జరుగుతుంది. సో ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో కనుక ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని మనం టీనేజ్ ప్రెగ్నెన్సీ అని చెప్పుకోవటం జరుగుతుంది. సో ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ అనేది రావడం వలన ఇంకా పిల్ల దశ నుంచి ఇంకా అడల్ట్ దశకి ఇంకా కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు కాబట్టి ఈ దశలో చాలా ఫిజికల్ మార్పులు, శారీరక మార్పులు, అదేవిధంగా మానసిక మార్పులు అనేది ఈ పిల్లల్లో జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటి వలన ఈ వయసులో పిల్లలు ప్రెగ్నెన్సీకి శారీరకంగా అదేవిధంగా మానసికంగా ఇంకా రెడీ అవ్వరన్నమాట. సో ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీలు అనేది ముఖ్యంగా 2 రకాల కారణాల వలన జరగచ్చు. ఒకటి చైల్డ్హుడ్ మ్యారేజ్. ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీలో మన పూర్వకాలంతో కంపేర్ చేస్తే ఈ ఎర్లీ మ్యారేజెస్ అనేది చాలా వరకు తగ్గినా కూడా కంప్లీట్గా దీన్ని ఇంకా నిర్మూలించలేకపోయాం. అదేవిధంగా ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎప్పుడైతే వస్తాయో వాటి వలన పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఆగిపోయి, వాళ్ళ ప్రోగ్రెస్ అనేది ఆగిపోయి, ఫైనాన్షియల్గా అదర్ ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం పడుతుంది. సో వీటన్నిటి వలన ఓవరాల్ గ్రోత్, ఆ ఫ్యామిలీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో వీలైనంత వరకు ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీని చాలా తక్కువగా, మినిమల్గా చేసుకుంటే ఫ్యామిలీ పరంగా ఎదుగుదల ఉంటుంది. అదేవిధంగా దేశాభివృద్ధికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ వలన చాలా సోషల్ ఇష్యూస్, అదేవిధంగా ఎకనామిక్ ఇష్యూస్, అదేవిధంగా మనం తీసుకుంటే కనుక ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా చాలా దీంతో ముడిపడి ఉంటాయి. డెవలప్మెంట్ పరంగా ఫిజికల్గా ఇంకా డెవలప్ కాలేదు కాబట్టి ఈ గర్భాశయం, అదేవిధంగా బాడీలో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా రెడీ అవ్వలేదు కాబట్టి ఒక్కొక్కసారి ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ వలన ప్రాబ్లమ్స్, అదేవిధంగా కాంప్లికేషన్స్ కూడా జరిగే అవకాశం ఉంది. కొంతమంది పిల్లలు అబార్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఎవరికి తెలియకుండా, ఇంట్లో పేరెంట్స్కి చెప్పకుండా అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఈ అబార్షన్స్ చేయించుకోవటం వల్ల దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కాంప్లికేషన్స్ అనేది రావచ్చు. సో దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి బేబీ ఎదుగుదల సరిగ్గా లేక మిస్క్యారేజెస్ అవ్వడం లేదా ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 9th మంత్ వచ్చి పెయిన్ స్టార్ట్ అయినాక కూడా ప్రొలాంగ్డ్ లేబర్ అంటాం. అంటే కాన్పు తొందరగా అవ్వకుండా లేట్ అవ్వడం, సిజేరియన్ సెక్షన్స్ రిస్క్ అనేది ఎక్కువగా పెరగటం అనేది ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాం. టీనేజ్ గ్రూప్లో ఏంటంటే చాలామందిలో ఈ ఎనీమియా ప్రాబ్లం, న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండి, అదేవిధంగా రక్తహీనత ఎక్కువ ఉందో అప్పుడు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే డెలివరీ టైంలో బ్లీడింగ్ అయినా కూడా తట్టుకోలేకపోవడం, సో వాళ్ళు పీపీహెచ్లోకి వెళ్ళడం, రక్తం కనుక అందుబాటులో లేకపోతే ఒక్కొక్కసారి ఈ చనిపోవటం కూడా జరుగుతూ ఉంది. సో ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీలో ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే మనం చూసుకున్నట్లు ఈ ప్రిమెచ్యూర్ డెలివరీస్ ఇవన్నీ కనుక ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ అనేది 2 విధాలుగా, అంటే తల్లికి అదేవిధంగా పుట్టబోయే బిడ్డకు కూడా చాలా రిస్క్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీని మనం అవాయిడ్ చేసి అట్లీస్ట్ 18 దాటిన తర్వాత లేదా ప్రిఫరబ్లీ ఆఫ్టర్ 20 తర్వాత అయితే మంచిది. తల్లికి అదేవిధంగా పుట్టబోయే బిడ్డకి కూడా సేఫ్ అని చెప్తాం. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ని అవాయిడ్ చేయటం అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చైల్డ్హుడ్ మ్యారేజెస్ అనేది మనం అరికట్టాలి. ఇండియాలో ఈ చైల్డ్హుడ్ మ్యారేజెస్ వలన ఎక్కువ మంది దీని బారిన పడుతూ ఉన్నారు. సో చైల్డ్హుడ్ మ్యారేజెస్ పెరగాలి అని అంటే ఫస్ట్ పేరెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేయాలి, ఈ సొసైటీని ఎడ్యుకేట్ చేయాలి. ఈ ప్రెగ్నెన్సీస్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే కనుక ఈ మ్యారేజెస్ని కొంతవరకు అరికట్టవచ్చు. అదేవిధంగా స్ట్రిక్ట్గా లా చేయటం, అంటే లా ఉంది, ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ ఇంకా చైల్డ్హుడ్ మ్యారేజెస్ అనేది లా దృష్టికి రాకుండా చాలా జరుగుతూ ఉన్నాయి విలేజెస్లో. పిల్లల్లో సైకలాజికల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేయటం ఎలా చేయగలమంటే పేరెంట్స్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పేరెంట్స్ అనేది పిల్లలకి అప్రోచబుల్గా ఉండాలి. పేరెంట్స్ ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి వాళ్ళతో వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ని
ఈజీగా షేర్ చేసుకునే విధంగా, డిస్కస్ చేసుకునే విధంగా పేరెంట్స్ కనుక ఉండగలిగితే, ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో పేరెంట్స్ చాలా బిజీ అయిపోయి వాళ్ళ పిల్లలకి టైం అనేది కేటాయించలేకపోతున్నారు. సో దానివల్ల వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ని, వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కోసం పేరెంట్స్ టైం కేటాయించకపోవటం వల్ల వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని పిల్లల్ని టీనేజ్ ప్రెగ్నెన్సీకి వరకు తీసుకొచ్చే వరకు దారితీస్తుంది. సో పేరెంట్స్ గైడెన్స్ ఇవ్వడం, అదేవిధంగా స్కూల్స్లో కూడా ఎడ్యుకేట్ చేయటం, ఈ సెక్స్ పరంగా అవగాహన అనేది తెచ్చుకోవటం, బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఎటువంటివి ఉన్నాయి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయగలం అన్నది చూసుకోవడం. దెన్ ఈ బర్త్ కంట్రోల్ మెథడ్స్ వలన ఒక్క ప్రెగ్నెన్సీసే కాకుండా పిల్లల్లో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని కూడా నివారించవచ్చు. సో వీటన్నిటి వలన మనం ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ అనేది వీటన్నిటిని పాటించడం వల్ల ఇప్పుడున్న దాంట్లో అట్లీస్ట్ ఒక 50-60% అన్నా సరే తక్కువకు తీసుకురావడం ఎయిమ్గా పెట్టుకోవాలి.